మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. వారికి విదేశీ అవకాశాలు కానీ, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో ముఖ్యంగా మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, అలాగే వృత్తిపరమైన అంశాలు రెండిటి మీద సమాన స్థాయిలో ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత సామాన్యమైన మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉన్నప్పటికీ, వృత్తిపరమైన విషయాలలో మీకు కొంత స్థానచలనానికి కానీ, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ, మీ తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి తీసుకునే నిర్ణయాలలో పూర్తిగా ఆలోచించి కూలంకషంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా ట్రై చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. నూతన అవకాశాలు, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు, ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. వేళకి ఆహార స్వీకరణ కూడా అనుకూలతలు ఇస్తుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధిలో కూడా అధిక శాతం దూసుకుపోతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తూ పెద్దల యొక్క సహకారంతో మానసికంగా స్థిమితాన్ని, స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటూ ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళుతూ అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే, మీనరాశి వాళ్ళకి మానసిక ఆనందం పెంపొందించుకునేట్టుగా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సంతానవర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ క్రియేటివిటీ చాలా చక్కగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టం వ్యక్తులతో కలిపి చక్కటి సంభాషణలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యులైన సోదరవర్గంతో కావచ్చు, లేకపోతే మీకంటే చిన్నవాళ్ళైన మీ యొక్క తోబుట్టువులతో చర్చించాలని చెప్పి మనసు ఉబిలాట పడుతుంది. దూర ప్రదేశాల్లో నుంచి మీకు వర్తమానాలు మొదలైనవి రావచ్చు. ఘర్షణలకు తావివ్వకుండా వాదోపవాదాలకి దూరంగా ఉంటూ వృత్తిపరమైన విషయాల్లో కొలీగ్స్తో కూడా డిస్టర్బెన్సీ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ భాగస్వామితో కలిసి భాగస్వామి వ్యవహారాలని అభివృద్ధిపరచుకోవడానికి తీసుకునే నిర్ణయాల్లో తల్లి యొక్క సహకారంతో ముందుకు వెడుతూ గృహ వాతావరణాన్ని అందంగా చేసుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటారు.